నమస్తే అండి, నేను రజా. అఖండ 2 అనే ఒక సినిమాని కావాలని టార్గెట్ చేసినారండి. ఓ పక్క రివ్యూస్ నెగిటివ్గా చెప్తూ ఉన్నారు, మరో పక్క చూసుకుంటే కనుక ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు నుంచి కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నిన్న సినిమాని ఆపేయాలని మరొకసారి ఈ సినిమాకి సంబంధించి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకు వెళ్ళినాడు? ఈ సినిమా అంట టికెట్ రేట్ అట బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి రేట్ పెంచేశారట, అందుకోసం అని చెప్పేసి ఈ సినిమా ఆపేయాలని చెప్పేసి వెళ్తే, అయితే ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిర్మాతలు ఈ సినిమాని ప్రచారం చేయడం గాను అంటే రిలీజ్ చేయడం కారణంగా మరోసారి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు రోజు సినిమా వచ్చినప్పుడు కూడా ఇలా కోర్టులకు పోయినారు. టైటిల్ ఏదో ఉంది, అదంది ఇది ఉందని. హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు మన తెలంగాణకి సంబంధించినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు స్టోరీని దొబ్బేసి కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ అనే విధంగా సినిమాలు చేసుకుంటా ఉన్నాడు, డబ్బు సంపాదించుకుంటా ఉన్నాడు, ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు అని చెప్పేసి అప్పుడు దండెత్తేసిన. ఇక ఇప్పుడు ఏంటంటే ఓజీ సినిమా వచ్చినప్పుడు దాని మీద ఏదో రోత చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అయితే అఖండ 2 సినిమాకి సంబంధించి అయితే కనుక ఎన్ని సినిమాలు వస్తున్నాయి? పుష్ప 2కి రేట్లు పెంచినారు, మొన్న వచ్చినటువంటి మన ఓజీ సినిమాకి రేట్లు పెంచినారు, మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి రేట్లు పెంచినారు. చిన్న సినిమా ఏదొచ్చినా మంచిగా ఉందంటే కనుక ఒకవేళ రేట్లు కావాలంటే హైక్స్ ఇచ్చినారు. బట్ అఖండానే టార్గెట్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? దీని వెనక ఎవరు నడిపిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అఖండ 2 సినిమాకు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాపై కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. అంటే ఈ సినిమాని నిన్న కూడా ఆపేయాలని. మీకు తెలుసో లేదో, నాకున్న సమాచారం చాలా థియేటర్స్లో ఈ సినిమా నిన్న 9:30కి రిలీజ్ కావాల్సి ఉంటే ఈ సినిమాని దాదాపు అరగంట నుంచి గంట లేటుగా ప్రసారం చేయడం అయితే జరిగింది. అంటే సినిమా థియేటర్లో వేయడం అయితే జరిగింది. చాలా ఒక అరగంట నుంచి గంట లేటుగా వేసినారు. 9 కల్లా పడాల్సిన షోలు 9:30-9:45కి పడ్డాయి. 9:30కి పడాల్సినటువంటి షోలు 10 తర్వాత పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే అక్కడ కూడా ఆపేద్దాం ఈ సినిమాని. సో ఇలా 1 కాదండి, 2 కాదండి. ఈ సినిమాకి నాకైతే అర్థం కాలేదు. బాలయ్య బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అల్లుడి గారు మంత్రిగా ఉన్నారు, వీళ్ళంతా కూడా కీలక పొజిషన్లో ఉన్నారు. చిన్న చితగా ఫ్యామిలీ అంటే కాదు, పెద్ద ఫ్యామిలీనే. మరి అలాంటి వ్యక్తికి ఇన్ని తలపోట్ల అసలు ఎవరు పడితే వాళ్ళు కేసుల మీద కేసులు, ఏది పడితే అది వేసేయడం అయితే జరుగుతుంది. మనందరికి కూడా తెలిసిందే కదా, ఇటీవల ఆ హీరోస్ అనే సంస్థకి ఆ ప్రొడ్యూసర్లకి ఉన్నటువంటి గొడవ కారణంగా ఆ సినిమాని అప్పుడు ఆపేసినారు. అది లాస్ట్ మూమెంట్ అనమాట. సినిమా 2 గంటల్లో అవుతోంది, ప్రసారం అవుతుందా, థియేటర్లో వేస్తున్నారు అనగా సడన్గా వచ్చేసి ఈ సినిమా ఇక్కడ ప్రీమియర్స్ పడవన్నారు. ఓవర్సీస్లో పడిద్ది అన్నారు. కట్ చేస్తే ఆడ కూడా పడదన్నారు, కట్ చేస్తే ఇండియాలో కూడా పడదన్నారు. అయిపోయాయి. అక్కడికే సగం వచ్చే అభిమానులు నీరసపడిపోయినారు. మరి ఇప్పుడు ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏదైతే ఉందో మరి ఇది కోర్టు తీసుకుందనమాట. సో మరి ఒకవేళ తీసుకుంటే కనుక ఎలాంటిది వచ్చేదానికి అవకాశం ఉంది? మళ్ళీ ఈ సినిమా మీద ఏమైనా ఈ కేసుని కొట్టేస్తారా, లేదంటే కనుక కంటిన్యూ చేస్తారా, లేదంటే సినిమాలు అర్ధాంతరంగా ఆపమని చెప్తారా? నిజం చెప్తున్నా, ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ వస్తే మనకైతే తెలియదు. కోర్టు దగ్గర నుంచి వచ్చేటటువంటి ఉత్తర్వులు ఇప్పుడు మనం చూడ సడన్గా సినిమా 2 గంటల పడుతుందనగా ఆపేసినటువంటి చరిత్ర కోర్టుది. కోర్టు చెప్పడం కారణంగానే సినిమా ఆపేసినారు, లేకపోతే ఆపడానికి లేదు. చేసేవాళ్ళు వాళ్ళ సినిమాని కోర్టు చెప్పింది కాబట్టే కోర్టు ధిక్కరించకుండా వాళ్ళు సినిమాని ఆపినారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు, కోర్టుకి ఎక్కారు. ఏ విధంగా టికెట్ రేట్లు పెంచుతారని చెప్పేసి రాత్రి టికెట్ రేట్లతోనే ₹600 టికెట్ రేట్లతోనే టికెట్లు అమ్మారు, థియేటర్లో షోలు వేశారు. సో ఇప్పుడు మరోసారి మరి కోర్టుకి వెళ్ళినారు కాబట్టి కోర్టు ఏమైనా దీనికి సంబంధించి స్టాప్ చేస్తుంది ఈ సినిమాని అనేది ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. సినిమాని అయితే వీళ్ళంతవరకు ఆపకూడదు, ఎందుకంటే చాలా నెగిటివ్ రివ్యూస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కావాలని చేస్తున్నారేమో, నాకైతే అర్థం కాలేదు. మెజారిటీ పీపుల్ అయితే నెగిటివ్. దాని మీద ఏం సాధిస్తారు నాకైతే తెలియట్లా. ఏదైనా ఉన్న 4 పాజిటివ్ పాయింట్లు అని చెప్పాల్సింది పోయి అక్కడ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి రుద్దుడి కార్యక్రమానికి అయితే దిగినారు. సో ఈ సినిమాకి ఎందుకో తెలియదు అనేక రకాల కష్టాలు అయితే వచ్చి పడ్డాయి అని చెప్పాలి.